నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం జనసేనల పొత్తు ప్రహసనం రోజు రోజుకి రసకందాయకంలో పడుతూ ఉంది. ఈ పొత్తు ద్వారా తను జన్మలో ఒంటరిగా గెలవలేను అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాటుకుంటూ ఉన్నారు. ఇక సొంతంగా పోటీ చేసి ముఖ్యమంత్రి కావడం అటుంచితే, సొంతంగా పోటీ చేస్తే తను జన్మలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేనని పవన్ కళ్యాణ్ ఈ పొత్తుతో చాటి చెప్పుకుంటూ ఉన్నారు. గత ఎన్నికల్లో చాలా పార్టీల పొత్తులతోనే 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కనీసం తెలుగుదేశం మద్దతుతో అయినా ఎమ్మెల్యేగా కావాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా పవన్ ఉన్నారు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిపోయినా ఊరందరికీ శకునం చెప్పే బల్లిలా మాట్లాడే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇది. మరి కనీసం చంద్రబాబు మద్దతుతో అయినా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నగ్గుతారా, లేక పొత్తు పెట్టుకున్న పార్టీలకే వెన్నుపోట్లు వేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు పవన్కు కూడా ఓ పోటేస్తారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ను ఏ అనంతపురం వంటి చోటో బరిలోకి దింపి పార్టీ క్యాడర్ చేత లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికించి తాము మద్దతు ఇచ్చినా గెలవలేకపోయాడని పవన్ ను పొలిటికల్ జీరోగా నిలబెట్టడం చంద్రబాబు నాయుడుకు పెద్ద విషయమేమీ కాదు. సొంత బామ్మర్ది హరికృష్ణకు మంత్రి పదవిని ఇచ్చినట్టుగానే ఇచ్చి ఆ తర్వాత ఆయన్ను చంద్రబాబు నాయుడు ఏం చేశారో తెలిసిన సంగతే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏమైందో, అందరికన్నా పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు ఏ గతి పాల్చేశారో చరిత్రే చెబుతోంది. మరి అలాంటిది పవన్ కు పోటేయటం అనేది చంద్రబాబుకు చాలా చాలా చిన్న విషయం. గమనించాల్సిన అంశం ఏంటంటే, చంద్రబాబుకే కాదు ఆయన కులానికి కూడా పవన్ కళ్యాణ్ అంటే వీసవెత్తు విలువ ఉండదు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో అయినా, సినిమాల విషయంలో అయినా పవన్ అంటే విపరీతంగా ద్వేషభావం కూడా చంద్రబాబు కులస్తుల్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు పరిటాల రవి గుండు కొట్టించారని ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్లే అని పవన్ బాహాటంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు సొంత కులస్తులు తమ కులాధిపత్యానికి ప్రతీకగా పరిటాల రవి అనే కమ్మ ఫ్యాక్షనిస్టు చిరంజీవి తమ్ముడికే గుండు కొట్టించాడు, అది కమ్మ వాళ్ళ స్టామినాకు ప్రతీక అనేంత స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రచారం ఇప్పటికీ వారు చేస్తారు, అదే నిజమని నమ్మిస్తారు కూడా. మరి తన గురించి అలాంటి ప్రచారం చేసిన వారికి పవన్ ఎందుకు దశాబ్ద కాలం నుంచి మద్దతు పలుకుతున్నారు, వారికి ఎందుకు ఊడిగం చేస్తున్నారు, ఎందుకు పల్లకి మోస్తున్నారు అనేది సమాధానం లేని ప్రశ్న. మధ్యలో పవన్ తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం నటించారు. ఇప్పుడు విపరీతమైన అభిమానాన్ని ఒలకబోస్తున్నారు. మరి రేపు ఈ పొత్తుతో కూడా చంద్రబాబు నాయుడుకు అధికారం దక్కకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ వల్లనే ఓటమి అని స్వయంగా తన పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడనే వార్త ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో రాగలదు. ఓడితే అందుకు నిస్సందేహంగా పవన్ కళ్యాణ్తో పొత్తే కారణమని పచ్చవర్గాలు వాదిస్తాయనడానికి ఇప్పుడే బెట్ కాయొచ్చు. ఎంతమందిపై ఇలాంటి బురదలు చల్లలేదు. 2004లో ఓడితే దానికి బీజేపీ కారణం, 2009లో ఓడితే దానికి టీఆర్ఎస్ తో పొత్తు కారణం, కమ్యూనిస్టులతో చెలిమి కారణం, 2014లో బీజేపీ పవన్ కళ్యాణ్ వల్ల గెలిచాక మోదీ పని అయిపోయిందనుకుని 2019 నాటికి ఇష్టానుసారం తిట్టారు. ఇలా ఏరు దాటాక బోడి మల్లయ్య అనటం చంద్రబాబు నాయుడుకు అలవాటైన అతి సులభమైన పని. అలాంటిది పైవారితో ఏ రకంగానూ పోల్చడానికి పవన్ కళ్యాణ్ అర్హుడు కాదు. పవన్ కళ్యాణ్ కు 2004లో ఉమ్మడి ఏపీలో బీజేపీ అంతటి పార్టీ నిర్మాణం లేదు. 2009 నాటికి కేసీఆర్ కమ్యూనిస్టులకు కలిపి ఉన్న శక్తియుక్తుల్లో ఎంతో కొంత కూడా ఇప్పుడు పవన్ కు లేదు. అయితే అప్పట్లో బాబుకు కొద్దో గొప్ప సీట్లు వచ్చాయన్న ఆ పొత్తుల వల్లనే. అయినప్పటికీ అధికారం దక్కకపోవడానికి కారణం మాత్రం తను పొత్తు పెట్టుకున్న వాళ్లే తప్ప తాను కాదని చంద్రబాబు నాయుడు వాదించారు. అదే నిజమని పచ్చ మీడియా నిరూపించింది. ఇక చంద్రబాబుతో పొత్తుల్లో ఉన్న అతి ప్రమాదాల్లో మరికొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి పొత్తు పెట్టుకున్న పార్టీని నిండా ముంచడం. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పార్టీలోకి ముందుగా టీడీపీ నుంచి కొందరు వెళ్తారు. వీరికే టికెట్లు ఇవ్వాలని తన పొత్తుతో ఉన్న పార్టీపై చంద్రబాబు ఒత్తిడి తీసుకొస్తారు. చివరికి వారికే టికెట్లు కూడా దక్కుతాయి. అది బీజేపీ అయినా కమ్యూనిస్టులైనా గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఆయన చెప్పిన వారికి, ఆయన ఆయా పార్టీలోకి పంపిన వారికే టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కూడా అంతకు మించిన గత్యంతరం లేదు. ఇప్పుడు 10-15 సీట్లను చంద్రబాబు నాయుడు కేటాయించిన వాటిలో సగానికి మించిన చోట్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు పంపిన వారికే టికెట్లు కేటాయిస్తారు కూడా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్కు కూడా పెద్దగా అబ్జెక్షన్ లేదు. తెలంగాణలో బీజేపీతో పొత్తు అంటూ 8 సీట్లలోనూ డిపాజిట్ కోల్పోయిన వ్యవహారంలో కూడా బీజేపీ చెప్పిన వాళ్ళకే పవన్ జనసేన టికెట్లు కేటాయించారు తప్ప తన సొంత బుర్ర ఏమీ వాడలేదు. ఏపీ రాజకీయంలో కూడా పవన్ కళ్యాణ్ కు అంతకు మించిన సీన్ ఉండకపోవచ్చు. మహా అంటే నాదెండ్ల మనోహర్ కు తెనాలి టికెట్ ఇప్పించుకోవటం పవన్ కళ్యాణ్ చేయొచ్చు. చివరకు తాను ఎక్కడ బరిలోకి దిగాలనేది కూడా చంద్రబాబు నిర్ణయానుసారమే పవన్ కళ్యాణ్ చేయొచ్చు.
ఎల్లయ్యకు ఎద్దులు లేవు, మల్లయ్యకు బండి లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పింది చేయటమే పవన్ కళ్యాణ్కు దిక్కు కావచ్చు. మరి జనసేన తరపున బరిలోకి దిగే వారిలో ఎంతమంది చంద్రబాబు మనుషులు, ఎంతమంది తెలుగుదేశం మూలాలు ఉన్నవారు అనేది అభ్యర్థుల జాబితాతో తేలే అంశం. ఇక ఎక్కడైనా పవన్ కళ్యాణ్ పౌరుషానికి పోయి తన వారిని నిలబెట్టుకున్నా ఆ తర్వాత కూడా చంద్రబాబు దెబ్బలుంటాయి. అక్కడ స్నేహపూర్వక పోటీ అనొచ్చు. టీడీపీ రెబల్స్ ను బరిలోకి దించొచ్చు. అలా బరిలోకి దిగిన వారికి ఆఖరి నిమిషంలో పార్టీ బీఫారం ఇవ్వటము చంద్రబాబుకే సాధ్యం. 2009లో మహాకూటమి పేరుతో కేసీఆర్ కమ్యూనిస్టులతో బరిలోకి దిగిన చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ రెబల్స్ను బరిలోకి దించారు. వారిలో కొందరికి టీడీపీ బీఫారం ఇచ్చారు. దీనిపై కేసీఆర్ కూడా అప్పట్లో చేయగలిగింది ఏమీ లేకపోయింది. 2014లో బీజేపీకి ఇచ్చిన టికెట్లే తక్కువ. వాటిలో కూడా పలు చోట్ల టీడీపీ అధికారికంగానే అభ్యర్థులను నిలిపింది. బీజేపీకి మోడీ వేవ్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చిన టికెట్లే స్వల్పం. అది కూడా ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో అక్కడే టికెట్లు ఇచ్చారు. ఎక్కడైనా టీడీపీకి అవకాశం ఉంటే బీజేపీకి కేటాయించిన సీట్లలో కూడా ఆపై టీడీపీ అభ్యర్థులనే అధికారికంగా బరిలోకి దింపారు. నామినేషన్ల గడువు ముగిసే సమయంలో అలా టీడీపీ బీఫారాలు ఇచ్చి పార్టీ అభ్యర్థులను అధికారికంగానే బరిలోకి దించారు. అక్కడ బీజేపీ గగ్గోలు పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోయింది. చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాంటి చిత్రాలు ఉంటాయి. అన్నింటికి మించి చంద్రబాబుతో పొత్తు వల్ల బాగుపడిన పార్టీ ఒక్కటంటే ఒక్కటీ లేదు. చంద్రబాబు పొత్తు దెబ్బకు సీట్లను కోల్పోయిన పార్టీలు, ఓట్లను కోల్పోయిన పార్టీ, ఉనికిలోనే లేకుండా పోయిన పార్టీలు కోకొల్లలు. దీనికి ఉదాహరణ ఎవరో వద్దు, పవన్ కళ్యాణే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. పార్టీ పెట్టి 10 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ మిత్రుడిగా కొన్నాళ్లు, శత్రువు పేరుతో మరికొన్నాళ్లు చంద్రబాబు పల్లకి ఏదో రకంగా మోస్తూనే ఉన్నారు. పవన్ చంద్రబాబును పొగిడినా తిట్టినా ఆయా సందర్భాల్లో అదంతా చంద్రబాబు వ్యూహమే తప్ప ఇంకోటేమీ కనబడదు. మరి ఇలా చేసి పవన్ 10 ఏళ్లలో సాధించింది శూన్యం. ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడం తప్ప అంతకుమించి పవన్ బావుకున్నదేమీ లేదు. అయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోయడానికి వెంపర్లాడటం, ఆ ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుని విలవల్లాడుతూ కూడా ఎక్కడో జగన్పై ఉన్న విపరీత ద్వేషంతో తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడమే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.